హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. చికెన్లోకి కానీ రైతాలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఆ గ్లాస్ తోటి వాటిలో వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో కావలసిన ఉల్లిపాయలు, 1 టమాటా, 3-4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. రైస్లోకి మసాలా కూడా పెట్టుకున్నానండి. బిర్యానీ మసాలా, కొంచెం జాజికాయ పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులోకి నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి బిర్యానీ ఆకు, మిగిలిన మసాలా అంతా అందులో యాడ్ చేసుకున్నానండి. అవి కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అవి వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకుందాము. టమాటా కూడా ఎక్కువ వేగనిచ్చే పని లేదండి. టమాటా కూడా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమాటా కూడా మెత్తపడిపోయింది కదా. ఇప్పుడు అందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత గరం మసాలా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ గరం మసాలా వేసుకున్నాను. వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి వాటర్ పోసేసుకున్నాము. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. ఎప్పుడైనా కరెక్ట్ కొలత పోసుకున్నారంటే రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. 2 గ్లాసులకి 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసులు వాటర్ పోసుకోండి. అందులోకి తగినంత ఉప్పు వేసేసుకొని వాటరు మరిగేంత వరకు వెయిట్ చేద్దామండి. వాటర్ మరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనం కడిగేసి నానబెట్టేసి బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని అందులో వేసేసుకోవాలండి. వాటర్ అన్నీ వంచేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా ఆకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అవి వేసుకున్నాక ఒకసారి కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసేసి ఎసరన్నీ ఇనికిపోయినాక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి స్మెల్, రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుందండి. 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు నేనైతే చికెన్లోకి చేసుకున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.